హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. మనం ఈరోజు మైక్రోసాఫ్ట్ వర్డ్ 365 వర్షన్లో అయితే ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఉన్న ఆప్షన్స్ గురించి అయితే నేర్చుకోబోతున్నామండి. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో చూడండి, ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఏముంటాయి, అంత ఇంపార్టెంట్ ఏమైనా ఉన్నాయని మీరు అనుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నిపుణ టెక్నాలజీస్ అనే టెక్స్ట్ని అయితే టైప్ చేస్తున్నా. ఓకే, సో ఈ టెక్స్ట్ని టైప్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ట్కి సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఏం చేశానంటే ఫాంట్ సైజ్ పెంచా. తర్వాత ఏం చేశానంటే ఫాంట్ టైప్ పెట్టుకున్నా. నెక్స్ట్ బోల్డ్ పెట్టేశాను. అగైన్ కలర్ పెట్టుకున్నా. తర్వాత వచ్చేసి అండర్లైన్ పెట్టాను. ఓకే, సో ఇవన్నీ టాస్క్ జరిగింది. సో ఈ కరెంట్ డాక్యుమెంట్లో నాకు ఇంతకుముందు నిపుణ టెక్నాలజీస్ ఎట్లాగైతే ఉందో అట్లాగనే యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ వెనక్కి రావాలి. అంటే సో అప్పుడు మనకి క్విక్ యాక్సెస్ టూల్ బార్లో 2 బటన్స్ ఉన్నాయి. ఇట్లా యారో ఉంది కదా, దీన్ని అండు అంటాం. షార్ట్కట్కి కీబోర్డ్లో కంట్రోల్-Z అనమాట. ఈ అండు ఏంటంటే ఇట్ గెట్ బ్యాక్స్ ద ప్రీవియస్ యాక్షన్ని వెనక్కి తెస్తుంది అనమాట. అండుకి ఆపోజిట్ వచ్చేసి రీడో. అసలు దీనిల గురించి ఏంది, ఇంత ఈజీ కదా, అవసరమా అనుకోవచ్చు. మీరైతే వినండి ఫస్ట్ అయితే. సో అండు అంటే ఏమైంది చూడండి, ఫస్ట్ అండర్లైన్ వెళ్ళిపోయింది, మళ్ళీ ఫాంట్ కలర్ వెళ్ళిపోయింది, మళ్ళీ క్లిక్ చేసా, బోల్డ్ వెళ్ళిపోయింది, మరి ఫాంట్ ఎగిరిపోయింది, ఫాంట్ సైజ్ ఎగిరిపోయింది. అవునా? ఇప్పుడు అండు ఏ పని అయితే చేసిందో దానికి ఆపోజిట్ చూడండి, రీడు ఇటు పక్క కనపడుతుంది కదా, షార్ట్కట్కి కంట్రోల్-Y. ఓకే, ఇప్పుడు రీడు ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే చూడండి, మళ్ళీ ఫాంట్ సైజ్ వచ్చింది, ఏదైతే ఫాంట్ తీసుకున్నా అది రివర్స్ వచ్చింది, మళ్ళీ బోల్డ్, ఫాంట్ కలర్, అండర్లైన్ వచ్చిందా. అండు ఏ పని అయితే చేస్తుందో దానికి ఆపోజిట్ రీడు ఏ పని అయితే చేస్తుందో మళ్ళీ ఆపోజిట్ అండు అనమాట. అట్లనే మనం డాక్యుమెంట్లో ఏదైనా టెక్స్ట్ని తీసుకున్నాము అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నా, ఈ పర్టికులర్ టెక్స్ట్ తీసుకున్నాను. సో ఒకవేళ మనం సైజు పెంచుకోవాలనుకుంటే అంటే తగ్గించుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నానంటే ఫాంట్ సైజు పెంచుకున్నా, కలర్ పెట్టుకున్నా కదా. ఇంతకుముందు ఎలాగైతే ఉందో అలా రావాలన్నప్పుడు మనం అండు ఆప్షన్ వాడుకోవచ్చు. ఎక్కడో బై మిస్టేక్ మీరు వర్క్ చేస్తున్నప్పుడు డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిన దాన్ని వెనక్కి తెచ్చుకోవాలంటే అండు, సింపుల్గా షార్ట్కట్కి ఏమి కీబోర్డ్లో కంట్రోల్-Z ప్రెస్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో మరి అండు రీడ్ వరకు ఇదే కదా సింపుల్ అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఇంకా ఈజీగా చెప్తాను చూడండి. సో ఇప్పుడు నేను =RAND అని యూజ్ చేస్తున్నా. ఈ టెక్స్ట్కి ఫస్ట్ యాక్షన్ ఏం జరిగిందంటే బోల్డ్ పెట్టా. అవునా? మళ్ళీ లాస్ట్ యాక్షన్ ఏం జరిగిందంటే ఇక్కడ ఫాంట్ కలర్ పెట్టుకున్నాం. లాస్ట్ యాక్షన్ ఏం జరిగింది, ఫాంట్ కలర్. ఫస్ట్ యాక్షన్ బోల్డ్ కదా. ఇప్పుడు ఈ పేరాగ్రాఫ్కి లాస్ట్ యాక్షన్ ఏదైతే జరిగిందో సేమ్ ఇక్కడ కూడా రిపీట్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బాగా గమనించండి. క్విక్ యాక్సెస్ టూల్ బార్లో అండు సింబల్ అయితే ఇట్లా లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రీడు సింబల్ సేమ్ దీనికి ఆపోజిట్లో ఉంటుంది. కానీ ఇట్లా రింగ్ సింబల్ వచ్చింది. ఇక్కడ చూడండి రిపీట్ అని ఉంటుంది. రిపీట్ అంటే ఏం లేదు, లాస్ట్ యాక్షన్ ఏదైతే జరిగిందో దాన్ని రిపీట్ చేసుకోవడానికి రిపీట్ ఆప్షన్. చూడొచ్చిందా ఫాంట్ కలర్. మరి ఇక్కడ క్లిక్ చేయండి, రిపీట్, షార్ట్కట్కి కంట్రోల్-Yనే. సో ఇప్పుడు నేను ఇక్కడ దీనికి ఫాంట్ కలర్ మళ్ళీ ఆటోమేటిక్ పెట్టా. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, రిపీట్ వచ్చిందా. ఇప్పుడు ఈ టెక్స్ట్ని నేను డిలీట్ చేసిన. ఇప్పుడు చూడండి ఇక్కడ సెలెక్ట్ చేసి రిపీట్, టెక్స్ట్ డిలీట్ అయిపోతుంది అనమాట. అట్లా లాస్ట్ యాక్షన్ని రిపీట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అనమాట. సో క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఇక్కడ రిమైనింగ్, న్యూ, ఓపెన్ ఇవన్నీ వస్తాయి. అవి ఆల్రెడీ మనం తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ అయితే ఇవి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో ఇంకొన్ని ఆప్షన్స్ అయితే చూద్దామండి. అండు, రీడు, రిపీట్ అనేది కంపల్సరీ ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకే, సో ఇంకా మన ఛానల్ని తప్పకుండా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.